హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా బాపట్ల ప్రాంతపు రుచుల్ని మనం చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక వంటకాలని మనకి పరిచయం చేయడానికి మీనా గారు సిద్ధంగా ఉన్నారు. వారికి హలో చెప్పేద్దాం. హలో మీనా గారు. హలో, హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. అసలు అదిరిపోయారు మీరైతే. థ్యాంక్ యూ. ఫైన్. సో మీనా గారు, మరి బాపట్ల ప్రత్యేక వంటకాల్లో భాగంగా ఈ రోజు ఫస్ట్ రెసిపీగా మాకు ఏం చేసి చూపించబోతున్నారు? మరమరాలతో ఉప్మా. మరమరాలతో ఉప్మా. అబ్బా, సో ఈవినింగ్ టైంలో తింటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. చక్కగా అలా నిమ్మకాయ పిండుకొని ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఉంటుంది. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓకే అండి. సో మరమరాల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మరమరాల ఉప్మాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు, క్విక్గా అయిపోతుందని అయితే అర్థమైపోయింది నాకు. మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేద్దాం కాస్త. ఓకే. నూనె కాగేలోపు మనం కొంచెం పుట్నాలతో పొడి చేసుకుందాం లాస్ట్లో పైన చల్లుకోవడానికి. ఓకే. సో ఇప్పుడు పుట్నాలతోటి పొడి చేసుకోవాలా? చేసి తెచ్చారు ఆల్రెడీ? ఆల్రెడీ తెచ్చాను నేను. ఓకే. దీంట్లో పుట్నాలు, వెల్లుల్లి, ఉప్పు 3 వేసి కలిపి ఇది పుట్నాల పొడిగా మనం రెడీగా పెట్టుకుంటే లాస్ట్లో చల్లుకోవడానికి గార్నిష్ లాగా అనమాట. ఓకే, బాగుంటుంది. ఫైన్. సో నూనె వేడైనట్టుందండి? వేడైనట్టుంది. దీంట్లో 2 ఎండుమిర్చి, పోపు గింజలు వేద్దాం. తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. మీ దగ్గర బాపట్లలో బాగా పండే పంటలు ఏంటండి? వంకాయ బాగా పండుతుంది, గోంగూర, వంకాయ. వంకాయతో అయితే చాలా రకాలు చేస్తుందమ్మ. బాగా ఎస్పెషల్ అంటే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ చాలా బాగా చేస్తుందమ్మ. ఇది నేను కొంచెం బాగానే చేస్తాను. సో అమ్మగారు చాలా బాగా చేస్తారు, మీరు కొంచెం బాగా చేస్తారు. కొంచెం బాగానే చేస్తాను. అక్కడి నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయలేదా మరి? అంత అంటే ఆమె చేయి వేరు, మన చేయి వేరు కదా, అంతగా బాగా రాదు. ఓకే. అదండి, చేతికో రుచి ఉంటుంది అంటారు కదా, నమ్ముతారా మీరు? నేనైతే నమ్ముతా ఖచ్చితంగా. మా అమ్మ గుత్తంకాయ బాగా అంటే బాగా చేస్తుంది. ఆ తర్వాత మా అక్క వచ్చేసేసి కొన్ని రోటి పచ్చళ్ళు బాగా చేస్తాను. ఆమె వచ్చేసినట్టు నేను చేయలేను. నేను కంది పచ్చడి ఒక్కటే బాగా చేస్తాను. ఏ చేతికి ఆ చేతికి ప్రత్యేక రుచి అంటారు. ఓకే. ఇది పోపు అయిపోయింది. దీంట్లో ఉల్లిపాయలు, ఓకే, టమాటాలు కొంచెం మగ్గాలి. ఓకే. అయితే మీనా గారు, మీరు ఏమన్నా పాటలు పాడతారా? పాటలు పాడను కానీ పిల్లలకి డాన్స్ ఫ్రీగా నేర్పిస్తాను, కోలాటం చేస్తాను, సేవకు జనాలను తీసుకెళ్తాను. మొన్న అంతకుముందు తిరుపతి వెళ్ళాము, షిరిడి వెళ్ళాము. సో నెక్స్ట్ వెళ్ళబోయే పుణ్యక్షేత్రం శ్రీశైలం అన్నమాట. సో ఇయర్లో ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రం మేము ఖచ్చితంగా వెళ్తామండి సంవత్సరంలో ఒక్కసారైనా అని చెప్పి అలా ఏదైనా ఉందా అండి? అంటే మాకు దసరా బాగా జరుగుతుంది కదా మా గుళ్ళో. అది అయిపోగానే మేము ఖచ్చితంగా షిరిడికి కానీ లేకపోతే తిరుపతి కానీ వైజాగ్ కానీ 3 ఏదో ఒకటికి వెళ్తాం. ఎవ్రీ ఇయర్ వెళ్తాం. ఒక 10 రోజులు అట్లా అట్లా తిరిగేసి వస్తాం. ఓకే. సో వైజాగ్ సింహాచలం అప్పన్న స్వామి, అప్పన్న స్వామి అన్నీ చూసి వస్తాం. ఓకే. అన్నవరం అక్కడ ఒక 10 రోజులు అటు చుట్టుపక్కల ఉన్నవన్నీ కవర్ చేసుకుని వస్తాం. అన్నీ ఒకేసారి కవర్ చేసుకుని వచ్చేస్తారు. అయితే ఇక్కడ సంపాదించినవన్నీ అక్కడ పెట్టుకుంటాం. అంతే కదండి, సంపాదించేది ఖర్చు చేయడానికే కదా. అందులో మన మీద మనం ఖర్చు చేసుకుంటున్నాం హ్యాపీగా. కష్టపడతాం కదా 10 రోజులు రాత్రి పగలు అనేసి, అందుకని మేము అటు వెళ్తాం. సో 10 రోజులు అయితే మొత్తానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ. ఎవరెవరైతే గుళ్ళల్లో మాకు హెల్ప్ చేస్తారో, సేవ చేస్తారో వాళ్ళందరినీ నేనే ఖర్చులు పెట్టుకుని తీసుకుపోతాను. ఓ, మీతో పాటు అందరినీ తీసుకొని అందరినీ తీసుకెళ్తాం. 13-15 మంది వెళ్ళిపోతాం. ఓన్లీ ఫ్యామిలీ ట్రిప్ కాదు అస్సలు. ఓకే. మాకు ఎప్పుడు మంది మార్బలం ఉండాలి. ఏంటి బలమా అండి? మంది బారుబలం ఉంటే మరి మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ కదా మాకు బలం. మరి ఓకే. మరి ఏదైనా చిన్న కష్టం వచ్చింది అంటే ముందు వచ్చేస్తారు. అందరికంటే ఫస్ట్ మా అక్క వస్తుంది, తర్వాత మా తమ్ముళ్ళు వస్తారు, మా అమ్మ వస్తుంది, అట్లా. ఓకే. సో అందుకని ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం. ఓకే.
సరే అండి, ఇది మగ్గుంటుందేమో చూద్దామా? చూద్దాం. ఇదిగోండి. మీనా గారు, నెక్స్ట్ టైం వేసుకోవాలండి దీంట్లో? ఇది కొంచెం మగ్గుతున్న సేపు ఈలోపు మనం మరమరాలు నీళ్ళల్లో తడుపుకొని పిండుకొని వేసుకుందాం. ఓకే, ఆ బౌల్ ఎట్టేయండి. ఇదిగోండి. ఇది తడుపుకోవడానికి నీళ్ళు, మరమరాలు తడుపుకోవడానికి. అంటే మరమరాలు ఇట్లా చూస్తే చాలా అవుతాయి, నీళ్ళలో వేస్తే మాత్రం అవును తక్కువ వస్తుంది అనమాట. ఇది కొంచెం గట్టిగా కడుక్కున్నట్టుగా అయిపోతుంది. కొంచెం గట్టిగా పిండుకొని ఓకే ఇందులో వేసుకోవటమే. సో నీళ్ళు అదంతా కూడా ఉడికిపోయేటట్టు గట్టిగా గట్టిగా పిండుకోవాలి. ఇది రాయలసీమలో అయితే ఉగ్గాని అంటారు, ఉగ్గాని బజ్జీ అంటారు. కర్ణాటకలో ఒకలాగా అంటారు. ఓకే, ఇక్కడ మా సైడ్ వచ్చేసి మరమరాలు ఉప్మా అంటారు. తెలంగాణ సైడ్ అయితే సుశీల అంటారు. సుశీల. సుశీల. ఓకే. సో మొత్తం అన్ని ప్రాంతాల్లో వీటిని ఏమేమంటారో తెలుసుకున్నారు. ఒక వంటకం చేసేటప్పుడు మరి అక్కడ ఏమంటారని తెలుసుకోవాలి కదా. అంతే కదా. అంతేగా మరి. సో మురమరాలు కూడా వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. ఓకే. సో ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి. తర్వాత కొంచెం మగ్గితే ఒక్క 2 నిమిషాలు. ఓకే, మూత ఏమన్నా పెట్టాలండి? ఇలానే పెడదాం. ఓకే. సో కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు దాన్ని. ఒక 2 మినిట్స్. ఓకే. సో మీనా గారు, ఇప్పుడు బాపట్లలో ఏదేది ఫేమస్ అండి? అంటే అది గుళ్ళు కావచ్చు, మీరు చెప్పినట్టు ఇందాకే కాలేజెస్ గురించి చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇలా బీచ్, ఇలా అన్నీ చెప్పాలి అంటే ఏమేమి ఫేమస్ బాపట్లలో అంటే అన్నిటి గురించి చెప్పేయండి. సూర్యలంక బీచ్, కాలేజెస్, వంకాయ, గోంగూర బాగుంటుంది. తర్వాత మీనా. లాస్ట్ పాయింట్ టు బి నోటెడ్, యువర్ ఆనర్, లాస్ట్ లో ఆవిడ పేరు కూడా వేసేసుకున్నారు, మీనా. మరి ఏం ఫేమస్ అంటే మరి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే ఫేమస్ అనే కదా. మీరు తప్పు చెప్పారు, మీనా కుల్కర్ణి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ దాకా వచ్చానంటే మరి బాపట్ల ఫేమస్ అయితేనే వచ్చింది ఇక్కడ. అంతే కదా. సో బాపట్ల అంటే ఇంకా అన్నిటితో పాటు మీనా కుల్కర్ణి గారు కూడా ఫేమస్ అన్నమాట. ఫైన్. సో ఇందాక వంకాయ గురించి అయితే చెప్పారు, అంటే గుత్తి వంకాయ, అది వంకాయలు అక్కడ ఎక్కువ పండుతాయని చెప్పి. సో గోంగూరతో కూడా మీరు ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చేసి చూపించారు, గోంగూర పులుసు కూర. సో గోంగూర పులుసు కూర, గోంగూర పచ్చడి, ఇవి కాకుండా ఇంకేమన్నా చేస్తారా గోంగూరతో బాపట్లలో? గోంగూర పచ్చడి, పులుసు కూర, పప్పు. గోంగూర పప్పు. మళ్ళీ ఊరగాయల్లో 2 రకాలు ఉంటాయి, ఉప్పు గోంగూర ఒకటి, పులిహోర గోంగూర ఒకటి. పులిహోర గోంగూర అంటే పులిహోర వేయరు, అట్లా పులిహోర గోంగూర అంటారు. ఓకే. సో అదేంటి పచ్చడి? పచ్చడి, అది కూడా పచ్చడి. పేరు మాత్రం పులిహోర గోంగూర. ఫస్ట్ టైం వింటున్నానండి నేను. నూనె బాగా మగ్గిచి చేస్తారు, అది పెద్దవాళ్ళు బాగా చేస్తారు. ఓకే. సో ఇవన్నీ అక్కడ ఫేమస్ అన్నమాట బాపట్లలో. సో మీనా గారు, మగ్గిపోయి ఉంటుందా? మగ్గిపోయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పుట్నాల పొడి, ఇందాక నేను చెప్పినట్టుగా పుట్నాల పొడి వేసుకొని. ఓకే. దీంట్లో మిరపకాయ బజ్జీలు వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. సో ఎలా అంటే మిరపకాయ బజ్జీని నిలువుగా కట్ చేసి దాని లోపల పెట్టుకొని చక్కగా ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయ పిండి ఇది తింటూ, ఓకే, అది కూడా తింటే బాగుంటుంది ఆడవాళ్ళకి. ఓకే. అంటే మగవాళ్ళు అయితే వేరేవి. సో పక్కన సైడ్ స్టఫ్ లాగా తినొచ్చు అంటారు మగవాళ్ళు అయితే. ఫైన్. సో చాలా చమత్కారులే మీనా గారు. ఏదో మీ అభిమానం, అలా ఊరికే పొగడకండి, సిగ్గేస్తుంది. అమ్మ బాబు, మీరు సిగ్గుపడకండి. అయిపోయింది. ఓకే అండి, అయిపోయిందా? అయిపోయింది. సర్వ్ చేసుకుని కొంచెం పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఓకే, ఎడిచేయండి. సో
సో అయిపోయిందండి, ఇంకేమన్నా ఉందా వేయడానికి? కొంచెం పై పైన కొత్తిమీర చల్లుకోవడం. ఓకే. మరమరాల ఉప్మా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మరమరాల ఉప్మాకి కావలసిన పదార్థాలు: నూనె, ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మరమరాలు, టమాటో ముక్కలు, ఉప్పు, పుట్నాల పొడి, కొత్తిమీర. మరమరాల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నీళ్లు పోసి మరమరాలు వేసి పిండి ప్యాన్లో వేసి అందులో సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పుట్నాల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మరమరాల ఉప్మా రెడీ. మరమరాల ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మీనా గారు టేస్ట్ చేసిద్దామా? తప్పకుండా. ఒక స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఈసారి ముందు మీరు తినండి. ఖచ్చితంగా. హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది. చాలా లైట్గా కూడా ఉంది. మనకి ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు, మార్నింగ్ టిఫిన్స్లో కూడా హ్యాపీగా తినేయచ్చు అండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా. నిజంగా బాగుందా? నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫైన్. సో మీనా గారు, అయితే ఇంకా నెక్స్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నారు మాకు? గుత్తి దొండకాయ. ఇందాక గుత్తి వంకాయ అన్నారు. ఇది మీకు ఏమన్నా న్యాయంగా ఉందా? అది చేయకుండా దొండకాయ చేస్తానంటారు. వంకాయ తేలేదు కాబట్టి దొండకాయ చేస్తాను. సో దీంట్లో కూడా కామెడీ మిక్స్ చేసి చెప్పేసారు. సో గుత్తి వంకాయ మనకి రొటీన్గా మనం చూసేదే, ఇప్పుడు గుత్తి దొండకాయ చేయబోతున్నారు అయితే. ఓకే అండి. గుత్తి దొండకాయకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. గుత్తి దొండకాయకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు స్టార్ట్ చేసేద్దామండి, లేట్ చేయకుండా. తొందరగా. నాకే అసలు అది ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి చూసేయాలని యాంగ్జైటీగా ఉన్నా నేను కూడా. తప్పకుండా చేద్దాం. ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో ఏంటి ఇది, ఆయిల్ డీప్ ఫ్రై లాగానా ఇది? డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఫైన్. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. తర్వాత దొండకాయలు బాగా కడుక్కొని మన గుత్తి వంకాయలాగా ఈ దొండకాయలు కూడా ఇట్లా తడుపుకోవాలి. ఓకే. ఇట్లా సో మన గుత్తి వంకాయ చేసేటప్పుడు ఎలా అయితే వంకాయల్ని కట్ చేస్తామో అలాగా దొండకాయని అలా తడుపుకోవాలి. ఓకే. కొంచెం బాగా నూనె అయితే బాగా కాగాలి దీనికి. సో అయితే మీనా గారు ఇది ఎక్కడ నేర్చుకున్నారు రెసిపీ? ఇది మా అమ్మ. మీ అమ్మగారి దగ్గరేనా? మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది జొన్న రొట్టె, కానీ నేను చేయను, ఇప్పుడు నాకు రాదు అది. అంటే ట్రై చేసి రాలేదా, లేకపోతే చేయడం ఇష్టం లేక చేయరా? అంటే ఇట్లా కొట్టాలి కదా, మన చెయ్యి కొంచెం బాగా నొప్పిగా ఉంటుంది. ఓకే. సో అందుకని ట్రై చేయరు జొన్న రొట్టెని. ఓకే. మీ అత్తగారు అయితే బాగా చేస్తారా? ఆమె బాగా చేస్తారు. తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళు, రొట్టెలు బాగా చేస్తారు. ఓకే. ఫైన్. సో మీ వారు ఇష్టంగా తినేది చెప్పలేదు ఇప్పటి వరకు మీ వంటకాల్లో. నేను టమాటా ములక్కాయ కూర బాగా చేస్తానని చెప్తాడు. టమాటా ములక్కాయ కూర వారు ఎప్పుడైనా వండి పెట్టారా మీకు? ఆయన ఎప్పుడన్నా టమాటా కూర, టమాటా ఇడ్లీ, టమాటా దోశ, టమాటా మజ్జిగ, నేను మొత్తం టమాటాలతో. ఆల్ టమాటా ఫ్యానా మీ వారు? ఆ టమాటాల కూర కూడా మొత్తం ఎంత గట్టిగా ఉంటుందంటే మనం విసిరేస్తే మొత్తం పాకిపోవాలి, ఎంత గట్టిగా ఉంటుంది. అలా చేస్తారు, చాలా టేస్ట్ ఉంటుంది. టేస్టీగా అయితే ఉంటుంది. ఒప్పుకున్నారు మొత్తానికి. ఆయన ఉప్మా బాగా తింటాడు, ఆయనే చేస్తాడు ఉప్మా కూడా. అది కూడా టమాటా ఉప్మానా? టమాటాలు బాగా వేస్తాడు. టమాటా బాత్. అడిగారా ఎప్పుడైనా ఏంటండి ఎందుకు మీకు టమాటాలు అంటే ఇంత ఇష్టం అని? ఇంకా అడిగేది ఏముండదు, రోజు అవే ఉంటాయి. అదే ఎప్పుడైనా అడిగారా ఎందుకు ఇంతగా ఇంట్లో అన్నిట్లో టమాటాలు తింటారు అని? అడుగుతా, అప్పుడప్పుడు అడుగుతా. టమాటాలు అంటే బాగా ఎర్రగా ఉండాలి, ఎర్రగా వస్తామని. అంటే ఆయన కొంచెం నల్లగా ఉంటాడు, కొంచెం కదలే బాగానే నల్లగా ఉంటాడు. అందుకని నీలాగా వస్తాం అని. ఓకే. అలా సరదాగా చెప్తూ టమాటాలు ఎక్కువగా తింటారు అయితే. నేను చెప్తుంటాను ఇంక ఎక్కువ అయిపోయింది టమాటా తింటూ, అందుకే అట్లా అయిపోయి ఉన్నావు అని చెప్తా. ఓకే. సో ఆయిల్ వేడైనట్టుందండి. అయింది.
దీన్ని ఇందులో వేసుకుందాము. ఓకే. ఇది కాగేలోపు దీనికి ఒక పొడి వేస్తాము. ఆ పొడి మనం మిక్సీలో వేద్దాం. ఓకే అండి. సో ఇదిగోండి మిక్సీ జార్. మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. దీంట్లో పుట్నాలు, ఓకే, ఈ కారం పొడి, ఉప్పు, కొంచెం వెల్లుల్లి రబ్బలు. ఓకే. మిక్సీ వేసుకుందాం. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, తెచ్చేయండి. సో దొండకాయలు ఇంకా ఫ్రై చేసుకోవాలండి? గ్రీన్గా ఉన్నాయి కదా, కొంచెం రోస్టెడ్ అవ్వాలి, అంటే రంగు మారాలి. ఓకే. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకే. సో మీనా గారు బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి దొండకాయలు. ఫ్రై అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామండి? దీంట్లో పుట్నాలు పొడి వేయాలి, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. మనం వేరే దాంట్లో తీసుకొని చేద్దాం. ఓకే. సో ఫ్రై చేసిన దొండకాయల్ని ఇంకొక ప్యాన్లోకి తీసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఓకే. దీంట్లో మనం కొట్టుకున్నాం కదా ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పొడి. ఓకే. ఈ పొడి ఇందులో వేయాలి. ఓకే. ఆయిల్ వేద్దామండి. కొంచెం. సో ఆల్రెడీ మనకి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి స్టవ్ కూడా మనం ఏం ఆన్ చేసుకోలేదు, జస్ట్ అలా అంతే, కలిపేసుకుంటాం. కలిపేసుకోవడం. కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి కొంచెం పొడి ఉంటే బాగుంటుంది. అయినా ఇప్పుడు కొంచెం గట్టి పడింది, చల్లారితే గట్టి పడిపోతుంది. ఓకే. సో మీనా గారు కలుపుకోవడం అయిపోయిందా అండి? అయిపోయింది. ఇంకేం లేదుగా, ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? చేసుకోవడమే. ఓకే. గుత్తి దొండకాయ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గుత్తి దొండకాయకి కావలసిన పదార్థాలు: నూనె, దొండకాయలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారప్పొడి, ఉప్పు. గుత్తి దొండకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని ఘాటు పెట్టుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు, కారం పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న దొండకాయలని మరో ప్యాన్లో తీసుకొని పైనుంచి మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, వేడి నూనె వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ రెడీ. గుత్తి దొండకాయకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేశారు కదా. మీనా గారు టేస్ట్ చేద్దామా? తప్పకుండా. థ్యాంక్ యూ. బాగుంది. బా, చాలా చాలా యమ్మీగా ఉందండి. గుత్తి వంకాయ కంటే బాగుంది థ్యాంక్ మీ యూ. గుత్తి దొండకాయ. థ్యాంక్ యూ.
బాపట్ల పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు మీకోసం. ఇప్పుడు వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. లాస్ట్ బస్ 9:30 వెళ్దామా? మీరు ఎలా అంటే అలాగా రోజుకి ఇలానే మీ బాపట్ల వెరైటీలన్నీ నాకు పరిచయం చేయాలి. మరి వండి పెడితే నేను శుభ్రంగా కూర్చొని తిని పెడతాను. నాకంటే మా అమ్మ అయితే ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంది. నాకు ఎవరు వండి పెట్టినా ప్రాబ్లం లేదు, శుభ్రంగా తిని పెడతాను నేను. తప్పకుండా. ఫైన్. సో 2 మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. 2 కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బాపట్ల 2 ప్రత్యేక వంటకాలు, మురమరాల ఉప్మా మరియు గుత్తి దొండకాయ చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారంలో మరొక ప్రాంతపు రుచులు, అక్కడి విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.